అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఏ రత్నపాప తులసి ఏమంటోంది? ఏమంటుంది బాబు గారు, తమరంటే పడి చచ్చిపోతుందంటే నమ్మండి. పొద్దస్తమానం తమరి గురించే కలవరంత మా పిచ్చి తల్లికి. మొన్నెప్పుడు రోడ్డు మీద కనిపించారట. ఆ రోజు రాత్రి సగం నిద్రలో లేచొచ్చి నా మనసు మీద పడుకుని ఏం చేసిందంటే చెప్పాడు. ఎలా చెప్పనబ్బా, అప్పటికి నేనే మీ అమ్మని జమీందారు బాబును కాను అని చెబుతూనే ఉన్నా. అయినా నాకు సిగ్గేస్తుంది బాబు, నేను చెప్పలేను. ఈ వయసులోనే ఇంత చోట్ల పట్టించేస్తున్నావు. మంచి వయసులో ఉండగా ఇంకెంత లబ్జుగా ఉండేదానివో. ఆ రోజులే వేరు. నేను మా తులసంత వయసులో ఉన్నప్పుడు ఊళ్ళో మగాళ్ళు ఎవ్వరూ పెళ్ళాలతో కాపురాలు చేసేవారు కాదనుకోండి. అదో వెలుగు. నా కూతురుకు కూడా అన్నీ నా పోలికలే. దానికి మీరంటే పంచప్రాణాలు బాబు గారు. అదేదోనమ్మా, ఏమిటది? ఆ రవ్వల నెక్లెసు. అది చేయించి పెట్టమని పోరు పెడుతోంది బాబు గారు. జమీందారు దొరగారు ముందుకి బోసి మేడతో ఎలా రాను ఎలా రాగలను అని ఒకటే ఇదైపోతోంది బిడ్డ. బాబు గారు తలుచుకుంటే రవ్వ లెక్కలేసేవిటక్క వజ్రాలు వడ్డాణవి చేయించేస్తారు. ఏ బాబు గారు? నెక్లెస్లు వడ్డాణాలు సరే కాని ఈసారి ఈ ఊరు తులసి కోసమే వచ్చాం. ఇవాళైనా వీలవుతుందా లేకపోతే? అయ్యయ్యో, వీలేకపోయాడు బాబు గారు. కిందటిసారంటే అమ్మ ఇంట్లో రావడానికి వీలేసుకోవడం లేదు గాని ఈవేళ అసలు చీకటి పడుతుండగానే వచ్చేయండి బాబు. తమకు అన్ని ఏర్పాట్లు ఇక్కడే. తప్పకుండా వస్తారు కదూ. రాకపోతే నా మీద ఒట్టే. బాగుందమ్మా, చాలా బాగుంది. నేనక్కడ జమీందారుని ఎలా కట్టుకోవాలా అని తహతాలాడిపోతుంటే నువ్వు ఇక్కడి తంబూరాలు బొంగరాలు బాగు చేస్తూ కూర్చున్నావు. చూడు, మట్టి దేవుళ్ళని మామూలు మనుషుల్ని నమ్ముకుంటే మనకి మిగిలేది బూడిదే. బోలె డబ్బు పోసి మీకు ఆటా పాటా నేర్పించింది ఇలాంటి మహారాజుని నచ్చేత్తులో పెట్టుకుంటావనే వెరి తల్లి. అసలు పురోహితుడికి నత్తి మనకి భక్తి ఉండకూడదు, తెలిసిందామా? చూడు, చీకటి పడే వేళకి బాబుగారు వస్తారు. కాదంటే గుమ్మంలోకి వచ్చిన లక్ష్మీదేవి పక్కకు వెళ్ళిపోతుంది. ఇలాంటి మహారాజు చూపు నీ మీద పడాలనే ఎంతమంది నీకోసం ఎగబడుతున్నా ఇన్నాళ్ళు నిన్ను తెరచాటం దాచించాను. చూడమ్మా, ఎంచక్కా వెన్నపూస రాసుకుని తలస్నానం చేసి వస్తే పూలజడి వేసి పట్టు చీర కడతాను. ఏమ్మా, నా మాట వినాలి. నా బంగారు తల్లే కదా, వెళ్ళమ్మా. దాన్ని ప్రతిలాడతావేంటక్క? రాత్రి జమీందారు గారి మాటకి సరే అంటే సరే సరే. తిక్క వేషాలు వేసిందో ఏ కీలు కా కీలు విరిచేసి బయట పారేస్తానంతే. ఈ బండిలోనా? నీ బొంద ఆ బండిలో వెళ్ళిపోయింది. చాలా చెప్తాను.
బండి దిగండి. సౌఖ్యం సౌఖ్యం. గొత్తిల్ల శాస్త్రి గారు ఈ పెట్టులోనే ఉన్నారు, ఈ పెట్టులోనే. నీకోసం తిరగని ఊరు లేదు, వెతకని పేట లేదు. రాత్రి బావుల్లో తిండి తిప్పులు మానేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వెతుకుతున్నావమ్మా. నా తల్లి, ఏం బాబు లక్షణంగా పెళ్లి చేసుకోబోతున్న పిల్లని ఇలా లేపుకొచ్చేస్తావా? చూడమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసండి బాబు, ఈయన గారి గురించి చాలా తెలుసు. మా అమ్మాయి తులసి సంగీతం అంటే చెవి కోసుకుంటుంది. ఆ సంగతి అలసుగా తీసుకుని ఈ సంగీతం మాస్టారు మా అమ్మాయిని వల్ల వేసుకుని మాతో చెప్పకుండా లేపుకొచ్చేశాడండి. నువ్వు పదమ్మా. ఇదిగోండి అయ్యా, ఇలాంటి పవిత్రమైన స్థలాలకి సంస్థలకి ఒక పుణ్యాత్మని ఎవరైనా తీసుకురండి, పావనం అవుతుంది. అంతేగాని ఆడపిల్లల గొంతుల కోసం ఇలాంటి మహానుభావాలు కాదు. కోర్టుకు టైం అవుతూ ఉంది. నీ కేసు ఏమిటో త్వరగా వివరించు నాయన. మా నాన్నండి, ఆయనకి 2 భార్యలండి. నేను పెద్ద భార్య కొడుకునండి. మా అమ్మగారు పోయారండి. అయ్యో పాపం. ఇప్పుడండి మా నాన్న తన 2వ భార్య కొడుక్కి ఆస్తి అంతా రాసేద్దాం అనుకుంటున్నాడు. ఏమండి అమ్మా, ఒకసారిలో వస్తారు? వస్తానమ్మా. నిన్ను కాదు, నన్ను. అవతల పనిలో ఉన్నాను. ఏమిటి ఇది? నిజమేనా అంట? ఏమిటి? నమ్మబుద్ధి కాలేదనుకోండి. అన్నయ్య గారు ఆ తులసిని వెంటేసుకుని ఊళ్ళమ్మడి తిరుగుతున్నారట. అంతవరకు నిజమే. అంతకు మించి నువ్వేమన్నా అబద్ధం. సరేనా? అది కాదండి, ఊళ్ళో అందరూ చెవులు కొరుక్కుంటున్నారు అనుకోండి. కొరుక్కోమను. చెవులేం కర్మ, ముక్కు నోరు కాళ్ళు చేతులు అన్ని కొరుక్కు తినమను. అది కాదు. నేను అవతల పార్టీతో మాట్లాడుతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. డోంట్ డిస్టర్బ్ మీ. ఏమంటావయ్యా? మీ అమ్మగారికి 2 మొగుళ్ళు, మీ నాన్నగారు పోయారు. కాదండి, మా నాన్నగారికి 2 భార్యలు, మా అమ్మగారు పోయారు. ఓ, ఏమండి? అబ్బా ఏమిటి నీ గోళ? ఏమిటి నీ గోళ?
గోళా కాదు గోళీ కాదు, నేను చెప్పేది వినిపించుకోరే. ఏమిటి? అన్నయ్య గారు ఎంత నిష్ఠాపరుడు, ఎటువంటి సాంప్రదాయమైన వంశం. రోజు దేవతార్చన చేస్తేనే గాని పచ్చి గంగైనా ముట్టేవారు కాదు. ఇప్పుడు ఏమైనా తప్ప తాగి రోడ్డున పడ్డాడా? ఒక అనాథకి ఆశ్రయం ఇచ్చాడు అంతేనా? పాయింట్ని నీ పాపిళ్ళగా అష్టవంకలు చెప్ప. అది కాదండి. అవతల పార్టీ ఏమిటయ్యా నువ్వు అనేది? నీకు ఇద్దరు భార్యలు, మొదటి భార్య పోయింది. కాదండి, నేను పోయాను. నమస్కారం, వెళ్ళొస్తా. ఇది ఎవరు పోలేదు. వద్దండి, వద్దండి బాబు, వద్దండి. అది కాదండి, అన్నయ్య గారు వారి పెద్దలు నిప్పు కడిగేంత ఆచారవంతులు కదా, మరి ఇన్నిలా వెళ్ళింది. పార్టీ బజార్కి వెళ్ళింది. నీ పాయింట్ ఏమిటి? తులసికి ఆయన ఆశ్రయం ఇచ్చాడు అంతేనా? సంగీతం అంటే ఇద్దరికి ప్రాణం గనక ఆయన పని చేశాడు తప్ప, రేపొద్దున ఏదైనా ఒక ఆడ పార్టీ ఇక్కడికి వచ్చి నాతో కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. నిన్ను విడిచిపెట్టే చేసి ఆ పార్టీ వెంబడి నేను పోయినట్టేనా? కులం ఏదైనా తులసి నిజంగా తులసి మొక్కంత పవిత్రురాలు. ఆ వినయము, విధేయత, నమ్రత, ఆ భక్తి ఇంకెవ్వరికి రావు. అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానము సోపానము. అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమి సోపానము. సత్య సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము. సత్య సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము. రాగరాగ హృదయమై, రాగరాగ నిలయమై, రాగరాగ హృదయమై, రాగరాగ నిలయమై, ముక్తిన సతు భక్తి యోగ మార్గము మృతిలేని సుధాలాభ స్వర్గము శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము. పదాలి శంకరాభరణము. అమగరి గమపదరి శంకరాభరణము. సరిదానిదప నిసనిదప దరిదపనగ పమదపరిద సనిగరి శంకరాభరణము. దప్ప దమ్మ మపదప మపదప దప్ప దమ్మ మదపమగ మదపమగ గమ మదదని నిరి మదదని నిరిగ నిరిగ గమ మదరి దని నిరదప శంకరాభరణము. రీస సాస దిది సాస రీ సాస సరి సరి దని సరి 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 దని ని ని దని ని దని ని దని ని దని 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 దపద ద గరి గ మమ గ గరి గ మమ గ గరి గ మ పద మ పద మ ద పమ గరి సని సరి గ సరి గరి మ గ పమ ద పమ గ పమ ద పని ద పమ ద పని ద సని ద పని ద సని రి స గ రి స గరి సని ద రి స రి సని ద పత గరి సని ద రి సని ద ప సని ద పమ రి సని రి సని ద ప రి ద సని ద పమ ప రి సని ద ప సని ద పమ గ పమ గరి గ మ త రి సని పద మ ప రి సని ద పని ద పమ గరి రి సని ద పమ గరి సని శంకరాభరణము. శంకరాభరణము. ఇంతకాలం కన్న పట్టిన జాంకాయలా పెటపెటలాడిపోతూ నోరు ఊరించేదాన్ని. ఇప్పుడు నీ మీద మోసి తీరిపోయింది. ఇక ఆ సంగీత పంతులతోనే తిరుగుతావో, సముద్రంలోనే దూకుతావో. వీడు నీకు దేవుడా? సరిగమలు పాడటం తప్ప సరసం ఆడటం తెలియని ఈ వెర్రిబాగులు వాడు నిన్నేం చేస్తాడే పిచ్చిదానా? కావాలంటే పో, వీడితోనే పో.